తో కలిసి ఆ భర్తను లేపేసింది కవిత. అక్కడితో ఆగలేదు. భర్తను చంపేసిన తర్వాత ఈ విషయం పెద్ద కూతురికి అంటే వర్షినికి తెలియడంతో కూతుర్ని కూడా చంపేయడానికి ప్లాన్ చేసింది ఆ సోకాల్డ్ ప్రియుడితో కలిసి. ఈ నేపథ్యంలోని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు గుట్టు రట్టయింది. ఒక్కొక్క అంశాన్ని కూపి లాగితే ఈ మనిషిలో ఉన్న ఆ రాక్షసి బయటకు వచ్చింది. కట్టుకున్న భర్తను చంపేసింది. తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేసిన విషయం కూతురికి తెలిసిందని కూతుర్ని కూడా పొట్టన పెట్టుకుంది ఈ కవిత. పెద్ద కూతురు వర్షినికి తెలియడంతోనే చంపేసినట్లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కవితతో పాటు మరో 7గురిని అదుపులోకి తీసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎటుపోతున్నారమ్మా? ఎటుపోతోంది ఈ సమాజం? ఏమైపోతుందమ్మా మీ అందరికీ? ఒకదాని తర్వాత ఒకటి ఏమిటి దుర్మార్గాలు, ఏంటి దాష్టికాలు? ఈరోజు కవిత, మొన్న ఇంకొక మహిళ, ఆ ముందు ఇంకొక మహిళ. అక్రమ సంబంధాలకి మీ భర్తలు మీ బిడ్డలు బలైపోవాలా తల్లి? కన్న ప్రేమ ఎక్కడికి పోతోందమ్మా? ప్రశ్నించుకోండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అండ్ దిస్ ఇస్ సమ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష వేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి క్రైమ్ తగ్గుతూ ఉంటుంది. తగ్గటం మాట పక్కన పెడితే కనీసం మార్పేనా వస్తుందా? ఇటువంటి ఆలోచన రాకుండా ఉంటాయా? అసలు ఏం జరుగుతోంది వీళ్ళకి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళి ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛీ, ఏ మనుషులరా మీరు? అక్రమ సంబంధాలకి కుటుంబాలు నాశనం అయిపోతాయని చెబుతున్నప్పటికీ కూడా వినిపించుకోవట్లేదు. పోనీ చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే కనుక వాళ్ళ బుద్ధి పొరపాటు అనుకోవచ్చు. కానీ దాదాపుగా 50 ఏళ్ళు 40 నుంచి 50 ఏళ్ళకి దగ్గర పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం! ఈ కేసు ఇంకా చాలా దారుణమైంది. భూపాలపల్లి జిల్లాలో నరబలికి సంబంధించిన కీలక కేసు. భూపాలపల్లి జిల్లా నరబలి కేసులో కీలకమైన డెవలప్మెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది 22 ఏళ్ల వర్షిని కేసు. పోలీసుల దర్యాప్తులో కీలకమైన విషయాలు, విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. వర్షిని తల్లి కూతుర్ని అత్యంత దారుణంగా చంపేసింది. ఈ విషయం ఎప్పుడు బయటపడింది? వర్షిని తల్లి కవితను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇదిగో ఆవిడే కన్న కూతురిని చంపేసుకున్న మహా తల్లి ఆవిడే. దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టింది వర్షిని తల్లి కవిత. కూతురిని తానే చంపానని అంగీకరించింది తల్లి కవిత. సుపారీ ఇచ్చి కూతురిని చంపించేసింది ఈ దుర్మార్గురాలు. తానే హత్య చేయించానని ఒప్పుకుంది ఈ మహా ఇల్లాలు. 2 నెలల క్రితం పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చంపించేసింది ఈ మనిషి రూపంలో ఉన్న మృగం. బస్సు ఇంకేమనాలండి? ఆడవాళ్ళకి ఎప్పుడైనా మర్యాద ఇస్తాం, ఇప్పుడు ఇస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు జెండర్ కమ్స్ నెక్స్ట్ టు ద హ్యూమానిటీ కదా. ముందు హ్యూమానిటీ, ముందు మనుషులం, ఆ తర్వాత పురుషుడా స్త్రీనా అనేది. వీళ్ళలో మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంటే ఇంకా జెండర్ బ్యాలెన్స్ ఎందుకు అక్కడ? అసలు మనిషిగా చూడటమే దండగనుకోవాలి వీళ్ళని.
మనుషులకి ఇంకా మిగిలిన జీవులకి జంతువులకి తేడా ఏముందమ్మా? నీ భర్తను చంపేసుకుంటావు. నీ భర్తను చంపేసిన విషయం కూతురికి తెలిసిందని కూతుర్ని చంపేస్తావా? ఏం పాపం చేసింది తల్లి? 22 ఏళ్ల కూతురు ఎన్ని కలలుంటాయి, ఎన్ని కలలు కనుంటుంది, ఎంత భవిష్యత్తును ఊహించుకుని ఉండుంటుంది. కన్న తల్లివి, నీ కామం చూడు తల్లి, నీ కామం నీ కన్న కూతుర్ని కడతీర్చేలా చేసింది. ఏం సాధించావు ఇప్పుడు? కట్టుకున్నవాడు పోయే, కన్న బిడ్డ పోయే, మిగిలినది ఏంటమ్మా నీ బతుక్కి? ఇప్పుడు ఆలోచించుకోకసారి. నీ కళ్ళ ముందు ఊచలు తప్ప ఇంకో ప్రపంచం కనిపిస్తోందా? ఈరోజు జైల్లో 4 గోడల మధ్య ఊచలు, అక్కడ పోలీసులు తప్ప నీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా అమ్మా? నీ కుటుంబం నీకుందా తల్లి? నిన్నెప్పుడు కనీసం ఎవడైనా ఒక్కడైనా పలకరి, ఏమా బాగున్నావా, ఏమా తిన్నావా అని అడగడానికి ఒక్కడైనా వస్తాడా? అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పి నీ కన్న బిడ్డ ఇప్పుడు వస్తుందా తిరిగి? చెప్పు, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఎటుపోతున్నారమ్మా? సమాజం ఎటుపోతుంది తల్లి? ఏమ్మా ఇంత దుర్మార్గులుగా తయారవుతున్నారు? భూదేవి తర్వాత భూదేవి అంత సహనం ఉంటుందంటారే, మహిళల్లో ఎక్కడ పోతుందమ్మా మీ సహనం? ఏట్లో కలిసిపోతుందమ్మా మీ సహనం అంతా? ఏమిటి తల్లి అక్రమ సంబంధాల గోల? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడో చోట ఏదో స్టోరీ, భయపడాల్సి వస్తుంది. ఈనాడు వార్తలు చదివే సందర్భంలో ఎక్కడో సంవత్సరానికి 1, 2 ఇలాంటివి చదివేవాళ్ళం. ఇప్పుడు వార్తలు చదవడం మొదలు పెడితే ఇలాంటివే తగులుతున్నాయి మాకు. అంతలా తయారవుతున్నారమ్మా మీరు. సమాజంలో ఎంతో అవగాహన తీసుకురావడంలో భాగంగా రోజు ఇటువంటి ఘటనలు చెబుతూనే ఉన్నాం. అయినా మారరే, అయినా ఈ అక్రమ సంబంధాలకి ఫుల్ స్టాప్ పెట్టరే. పోన్లేండి, మీ అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధం చేసుకోవాలనుకుంటే మనకి చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, న్యాయం ఉంది, చట్టం ఉంది. వెళ్ళండి లీగల్ ఫోరంలో, చట్టపరంగా విడిపోండి, నీ భర్తతో విడిపోయి నువ్వు నాకు నచ్చట్లేదు, నిజం అదే కదా, నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పి మొహం మీద